హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే 11,000 సబ్స్క్రైబర్స్ అసలు నేను అనుకోలేదు. సో ఎంతమంది అవుతారని నేను జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 8 monthsకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే అసలు చాలా గ్రేట్. అసలు నేనని కాదు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి లేదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో, సో అలాగే నన్ను ప్రేమతో నేను ఫ్యాన్ అన్నా లేదా నన్ను నమ్మే వాళ్ళకి అందరికి చాలా థ్యాంక్స్. సో అలాగే అందరికి చాలా సారీ అండి. నేను ఎందుకంటే నేను వీడియో చేసి దాదాపు 4 months అవుతుంది. సో సమ్ ప్రాబ్లమ్స్లో నేను చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి వీక్లీ కనీసం 2-3 వీడియోస్కి నేను టార్గెట్ పెట్టుకుంటాను. సో తప్పకుండా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే, లేదా పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు మీ లైక్స్ కానీ అని మీరు లైక్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది సో నా వీడియోస్ బాగున్నాయో బాగలేదు. సో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఇందులో ఉంటే. సో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడేసుకున్నాం ఈరోజు మనం. సో అదంతా మాట్లాడకుండా సో గైడెన్స్. సో మనం ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నాం ఈరోజు మనము. సో డాగ్కి ఎటువంటి ఏజ్లో మనం డాగ్ తీసుకోవాలి. సో ఫస్ట్ బెస్ట్ ఏజ్ గ్రూప్. సో అలాగే బ్రీడింగ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్. సో గుర్తుపెట్టుకోండి. సో నోట్ చేసుకోండి లేకపోతే గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే 8 monthsతో 1 year తీసుకుని బ్రీడింగ్ చేసుకుందాం అనుకుంటారు డాగ్స్. సో అదే ల్యాబ్, షిడ్జో, పమెరియన్ అయితే ఓకే, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ రాడ్లర్, గ్రేడెన్, జర్మన్ షెపర్డ్ ఇవి అట్ట కాదు. సో 1 year 2 years తీసుకుందాం అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. సో నేను చెప్పాలనుకుంది మెయిన్ పాయింట్ ఇదే. సో బెస్ట్ ఏజ్ గ్రూప్ తీసుకోవాలనుకుంటే 4 months 6 months తీసుకుంటే అదొక రకం. ఎందుకంటే మీకు అలవాటు అయిపోతుంది, బ్రీడింగ్ కూడా పనికి వస్తుంది. సో ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు క్రాసింగ్ చేయించేప్పుడు కూడా. మీరు 8 monthsతో 1 yearతో 2 years తీసుకుంటే ఎలా యాక్సెప్ట్ చేస్తే. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ల్యాబ్ తీసుకొని నియర్ టు హిట్ అని ల్యాబ్ అదొక రకం. ఎందుకంటే ఫ్రెండ్లీ డాగ్, ఇంట్లో కలిసిపోయే డాగ్. సో మీకు అంత ఇబ్బంది ఏమనిపించదు. సో అది కాకుండా మీరు వల్ల నేను జర్మన్ షెపర్డ్ 2 years తీసుకున్నాను, క్రాసింగ్ చేయించాను, పప్పీస్ ముట్టుకొని ఇట్లా అని ప్రతి ఒక్కటి ఫోన్ చేసి అడిగా. ఒక జర్మన్ షెపర్డ్ గురించి అడిగాడు కస్టమర్, ఒక గ్రేడెన్ గురించి అడిగాడు, ఒక రాడ్లర్ గురించి అడిగాడు. అన్నాను ఒక 1 year తీసుకొచ్చాను, పప్పీస్ పెట్టింది కాదు, ముట్టుకొని ఇవ్వట్లే, అగ్రెషన్గా ఉంటున్నాను. సో ఏంటంటే వాటికంటే ఒక నమ్మకం కావాలి. ఎందుకంటే దాన్ని తెచ్చుకొని మీరు ఒక 1 year ఆపుకోవాలి క్రాసింగ్కి. సో మీరు అడలు తెచ్చుకుంటే ఒకవేళ 1 year కానీ 2 years తెచ్చుకుంటే సో 99% నిజం చెప్తున్నా కదా, ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తున్నాను. సో 99% డాగ్ మీ దగ్గర ఆగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొరపాటున చేయి నొప్పి చేసి లేదా బోన్ నొప్పి చేసిన సరే దెబ్బ బారిపోతాయి 1 year 2 years తెచ్చుకుంటే. ఎందుకంటే వాళ్ళకి కిడ్లు కొత్తు వస్తూ ఉంటుంది. సో వాటి ఏం చిన్న బుర్ర కాదు. ఎందుకంటే హ్యూమన్ మైండ్ కంటే సరే రోడ్ లీజుకి గుర్తుపడితే, సో ప్లేస్ లూజ్కి గుర్తుపడితే, సో దాని వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది శుభ్రంగా. సో అందుకే మీరు కట్టేసి పెట్టి పెంచుకుందాం అనుకుంటే చాలా కష్టం. వాళ్ళు డాగ్స్ ఫ్రీగా లేయాలి. సో అలానే మీరు 1 year కనీసం డాగ్ బ్రీడింగ్ చేయించుకొని అలాగే దాచిపెట్టుకోవాలి. అంటే 2 years తెచ్చుకుంటే 3 years వరకు అలాగే ఆపాలి. సో అప్పటికి మనం అలా ఆగలేము. సో బ్రీడింగ్ చేపిస్తాము, పప్పీస్ని ముట్టుకునేది అగ్రెషన్ ఫీల్ అయిపోతుంది. సో మన మీద అటాక్ చేయడానికి వస్తుంది. సో అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, లేదా నా సబ్స్క్రైబర్స్ కానీ లేదా నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి, ప్రతి ఒక్కరు అంటే దాదాపు 10 members 20 members, నిజం చెప్తున్నా 30 members దా ఫోన్ చేసి అన్న మా డాగ్ నన్ను కరవబోతున్నా అంటున్నాడు. ఎందుకు కరవదో? మనం 1 year తెచ్చుకుంటే 2 years తెచ్చుకుంటే కరవదా మరి? ఇదే ల్యాబ్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇట్లాంటి రాడ్లర్ తెచ్చుకుంటే మనకు సీన్స్ అవుతారు. ఎందుకంటే కరిసి చంపేస్తాయి. ఎందుకంటే వాటికి కొన్ని అగ్రెషన్ అలాంటిది. సో నేను చెప్పే మీకు బెస్ట్ చాయిస్ కానీ లేదా బెస్ట్ ఏంటంటే ల్యాబ్ తీసుకుంటే చాలా బెటర్ మీరు బ్రీడింగ్ పర్పస్కి. ఎందుకంటే నేను బ్రీడింగ్ చేసే ల్యాబే కాబట్టి. సో నేను చెప్తున్నాగా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 2 years 3 years తెచ్చుకొస్తే మీకు ఇబ్బంది ఉండదు. అదే మీరు రాడ్లర్, గ్రేడెన్, జర్మన్ షెపర్డ్ కాదు లేదా ఇంకేమైనా జైంట్ బ్రీడ్స్ కాడికి వెళ్తే, డాబర్మ్యాన్ కాడికి, సో మీకు ఇంకా అంతకు మించి తలనొప్పి ఇంకోటి ఉండదు. ఎందుకంటే మీ మీదకి వస్తే పిల్లలు ముట్టుకొని మీకు పప్పీస్ని సేల్ చేసుకొని చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డాగ్ తీసుకున్న సంగతి ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ స్టెప్ క్రాసింగ్ టైం అప్పుడు ఇబ్బంది వచ్చింది, థర్డ్ స్టెప్ పిల్లలు పుట్టిన తర్వాత. సో ఈ స్టెప్పులు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ స్టెప్పుల వైజ్ మీరు ఫాలో అయితేనే కొంచెం బెటర్. సో మీరు ఒకవేళ జర్మన్ షెపర్డ్ తెచ్చుకుందాం అనుకుంటే 1 year తెచ్చుకొని 1 year ఆపుకోండి. ఎందుకంటే 1 year తెచ్చుకుంటే 2 years అయిపోయింది, 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత 3rd ఇటుకి లేదా 4th ఇటుకి లేదా 5th ఇటుకి చేపియండి. అంటే 2 years తర్వాత 1 year తెచ్చుకుంటే, ఒకవేళ 2 years తెచ్చుకుంటే 4th year చేపియండి. సో ఇదైతే మీకు ఈజీగా బ్రీడింగ్ అయిపోతుంది, ఈజీగా మీకు సింపుల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంపార్టెంట్ విషయం అయితే. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.